హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ N2 క్రియేటివ్ క్లౌడ్. మనం ఈరోజు అయితే మనకు లైట్ రూమ్ ఏదైతే మనకు లైట్ రూమ్లో గ్రేడింగ్స్ అనేది ఈ మధ్య ఫేమస్ అవుతున్నాయి, ఏం దాని గురించి చూడబోతున్నాము. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఛానల్ ఉండే, అది బ్లాక్ అయింది. సో దానివల్ల ఈ కొత్త ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో మీ సపోర్ట్ అనేది ఇప్పుడు నాకు దీంట్లో కావాలి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోని క్లిక్ చేసి వచ్చారో సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను దీనికోసం అయితే లైట్ రూమ్ యాప్ అనేది యూజ్ చేస్తాను. దీంట్లో ఉంది నా ఎడిటింగ్ యాప్స్ అనేది దీంట్లోనే ఉంటాయి. సో లైట్ రూమ్ యాప్ అనేది దాంట్లో వెళ్ళిపోతున్నా. ఈ యాప్ని అయితే యూజ్ చేస్తాను నేను. యాప్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ మన లైట్ రూమ్ యాప్లో మనకు కావాల్సిన పిక్ ఏదైతే మనం ఇంపోర్ట్ కొట్టాము కదా గ్యాలరీలోంచి, ఆ పిక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. వెయిట్ నా ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. నేనైతే ఏదైతే ఇంపోర్ట్ కొట్టానో ఇవన్నీ నా ఎడిట్సే. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పిక్ అనేది ఇది ఒరిజినల్. కాంట్రాస్ట్ అనేది 30 పెడతా. అండ్ హైలైట్స్ అనేది డౌన్ 50 పెడదాం, -50. అండ్ షాడోస్ అనేది ఇంక్రీజ్ చేద్దాం, -40 వరకు ఇంక్రీజ్ చేద్దాం, సారీ. అండ్ వైట్స్ అనేది మనం పిక్ని బట్టి చూడండి, పిక్స్లో మనకు వైట్స్ అనేది కొంచెం తక్కువ చేద్దాము. అండ్ మనకు షాడోస్ ఎక్కువ ఉన్నాయి, సో షాడోస్ని మనం ఎక్కువ పెంచుదాము. షాడోస్ కూడా 40 చేశాను, వైట్స్ -61 అండ్ షాడోస్ 40. సో ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ అనేది దీంట్లోకి అయితే వచ్చేయాలి. ఈ టెంపరేచర్ అని కనపడుతుంది కదా, ఈ టెంపరేచర్ దాంట్లోకి అయితే వచ్చేయాలి. టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడైతే ఏం టచ్ చేయకండి, జస్ట్ వైబ్రాన్స్ ఉంది కదా, ఈ వైబ్రాన్స్ అనేదాన్ని తీసుకొచ్చి దీన్ని, ఈ వైబ్రాన్స్ కనబడుతుంది కదా, ఈ వైబ్రాన్స్ అనేదాన్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఎంత అంటే ఒక 20 అట్లీస్ట్, ఒక 20 లేదా 15 వరకు ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసిన తర్వాత మనకు పిక్ అనేది ఇంకొంచెం హెవీ రీటచ్గా కనపడుతుంది. సో తర్వాత మనం ఏం చేస్తామంటే, పైన కలర్స్ కనపడుతున్నాయి కదా, కలర్స్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ మిక్స్, ఇక్కడ కనపడుతున్నాయి కదా మిక్స్, ఈ మిక్స్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తాము. మిక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు పిక్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు రెడ్ అనేది ఉంది ఎక్కువ. సో రెడ్ అనేది నేను టచ్ చేయను, ఇంకా రెడ్ అనేది హెవీగా ఉంటుంది ఆల్మోస్ట్. సో ఆరెంజ్ దగ్గరికి వెళ్తున్నా. ఆరెంజ్ దగ్గరికి వెళ్ళి స్కిన్ టోన్ కొంచెం చేంజ్ చేయాలంటే మనకు ఈ రెడ్ అండ్ ఆరెంజే మనకు స్కిన్ టోన్ చేంజ్ అవ్వాలంటే చూస్తున్నారు కదా, ఇక్కడ స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది, చూడండి ఇద్దండి. సో నేను హ్యూ అనేది 70 పెడుతున్నా. అండ్ లూమినెన్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో గ్లోగా ఉంటుంది స్కిన్. లూమినెన్స్ 30 పెట్టా అంతే, 29 ఆర్ 30 మీ ఇష్టం. అండ్ నేను డైరెక్ట్ గ్రీన్ మీదకి పోకుండా, సో నేను ఎల్లో మీదకి వచ్చాను. ఎల్లోలో వచ్చేసి మనకు హ్యూ అనేది డౌన్ చేసేయండి, ఆల్మోస్ట్ మొత్తం -100. అండ్ లూమినెన్స్ అనేది డౌన్. సో గ్రీన్లోకి వెళ్ళండి. గ్రీన్లోకి వెళ్ళిన తర్వాత ఇది డౌన్ చేయండి, లూమినెన్స్. సాచురేషన్ -100 పెట్టండి. అండ్ లూమినెన్స్ కూడా కొంచెం -20 వరకు, డోప్గా రావాలి కాబట్టి పిక్ -20 వరకు పెట్టండి. అండ్ స్కై బ్లూ కలర్, మన షర్ట్ అనేది స్కై బ్లూలో ఉంది కాబట్టి సో స్కై బ్లూ కలర్ కొంచెం మారుస్తున్నాను నేను, -20 వరకు పెట్టాను. అండ్ బ్లూ కలర్ కూడా కొంచెం చేంజ్ చేద్దాం, షర్ట్ కూడా కొంచెం కలర్ మారుతుంది, -5 వరకు పోయాను. సో ఇది మనకు వైలెట్ అయి ఉన్నాయి కదా కలర్స్, సాచురేషన్స్ అన్ని తీసుకెళ్ళి మైనస్లో పడేయండి, -100 పడేయండి. ఇది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది గ్రేడింగ్. ఇది గ్రేడింగ్స్ మెయిన్ ఇక్కడే స్టార్ట్ అవుతాయి. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనము ఇది ఉంది కదా, ఈ నాబ్ని కొంచెం కిందకి తీసుకొచ్చి 15-20 రేంజ్లో పెట్టి ఇది రొటేట్ చేయండి. నాకైతే ఇదైతే నచ్చింది. సో సాచురేషన్ 21 పెట్టాను. అండ్ హ్యూ అనేది 171, ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యూ అనేది 171 పెట్టాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది గమనించండి. సో ఇట్లానే నేనేం చేశానంటే హైలైట్స్ కూడా తీసుకోబోతాను. హైలైట్స్ కూడా 25 వరకు పెడతాను. 25 పెట్టి నాకు ఈ టోనే ఎక్కువ నచ్చుతుంది, సో నేను ఈ టోన్తోనే ఫ్లో అయిపోతాను. సో ఈ టోన్ కూడా మనకు సాచురేషన్ 25 పెట్టాను. అండ్ హ్యూ అనేది 183 పెట్టాను. తర్వాత డన్ కొట్టేయండి. డన్ క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది ఆప్షన్ వచ్చేసి ఇది విగ్నెట్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు టెక్స్చర్ అనేది 10 పెట్టండి. అండ్ క్లారిటీ కూడా 10. అండ్ డిహెచ్, ఇక్కడ డిహెచ్ చేసి చూడండి, పిక్ అయి మారుతుంది ఆల్మోస్ట్. నేను డిహెచ్ అనేది ఎక్కువ చేయను, 32 పెట్టాను, ఎందుకంటే ఎక్కువ డిహెచ్ చేసినా మనకు పిక్ అనేది బాగుండదు. సో విగ్నెట్ అనేది చూసి పెట్టండి కొంచెం, అంటే హెవీ చేస్తే ఇట్లా అయిపోతుంది, అండ్ హెవీ చేస్తే ఇట్లా అవుతుంది, అండ్ డౌన్ చేస్తే ఇట్లా అయిపోతుంది. సో
విగ్నెట్ అనేది -25 కొంచెం ఆ కలర్ షేడ్ కోసం ఒకటే తీసుకోవాలి. సో ఫెదర్ అనేది నేను 60 ఆర్ 70 రేంజ్లో పెడతాను ఎప్పుడైనా. సో 65 పెడుతున్నాను ఫెదర్ అనేది. ఫెదర్ అంటే కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది మనకు డోపింగ్ లెవెల్ని. అండ్ షార్ప్నింగ్ లెవెల్ వచ్చేసి 27 ఆర్ 28 పెట్టేయండి. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇదే మనకు లాస్ట్ ఆప్షన్ చెప్పాలంటే. ఇదే మనకు లాస్ట్ ఆప్షన్. ఇక్కడ కనపడుతుంది కదా, ఒక్క నిమిషం ఇదండి, ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే మనకు లాస్ట్ ఆప్షన్. ఇక్కడ లెన్స్ ఇది కనపడుతుంది కదా, లెన్స్ క్లిక్ చేయండి. అండ్ ఈ 2 ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత మన పిక్ అనేది మొత్తం కవర్ చేసుకొని క్లియర్గా సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత లాస్ట్లో ఒకే ఒక స్టెప్ ఉంది, అదొకటే చెప్తాను చూడండి. ఇదంతా కిందకి డౌన్ చేయండి. డౌన్ చేసిన తర్వాత ఫస్ట్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేయండి. అండ్ థర్డ్ ఆప్షన్కి వచ్చిన తర్వాత జస్ట్ ఇట్లా ర్యాండమ్గా ఎక్కడైనా సెలెక్ట్ చేయండి. పిక్లో ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ లెవెల్స్ అనేది పెంచుకోవచ్చు ఆర్ డిక్రీస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ర్యాండమ్గా క్లిక్ చేస్తున్నాను చూడండి. సారీ ఏందన్నా, వన్ మినిట్. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినా కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకుంటే మనకి ఇంకా హెవీగా కనబడుతుంది. ఆ ఎక్స్పోజర్ లెవెల్ అనేది -1.75 పెడుతున్నాను. పెట్టి నేను ఇంకా డన్ క్లిక్ ఆన్ ద రైట్ బటన్, టిక్ అనేది క్లిక్ చేసేసాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది పిక్. బిఫోర్ పిక్ వచ్చేసి ఇది మనకు ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి బిఫోర్ పిక్ వస్తుంది, ఇది ఆఫ్టర్ పిక్. సో మీరే చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో బిఫోర్ అండ్ ఆఫ్టర్కి. స్కిన్ టోన్ అండ్ ఆల్మోస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో ఇట్లా అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎట్లా సేవ్ చేయాలి అంటే, ఇక్కడ షేర్ బటన్ కనబడుతుంది కదా, ఇక్కడ షేర్ క్లిక్ చేయండి. షేర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ అని ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ ఇది క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ యాజ్ నొక్కిన తర్వాత మనకు ఇవి సెట్టింగ్స్ అయితే ఇట్లే ఉండాలి, సేమ్ యాజ్ టీ సెట్టింగ్స్ అయితే మీరు మెయింటైన్ చేయండి. మళ్ళీ రాలేదంటే ఇట్లే వస్తుంది. సో ఇది అనేది జేపీజీలోనే ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు క్వాలిటీ ఎప్పుడు 100%లో పెట్టండి. ఇంకోటి మనకు వెయిట్ చేయండి చూపిస్తాను. వాటర్ మార్క్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ మనకు క్లిక్ చేస్తూ ఉంటారు, వాటర్ మార్క్స్ మాకు కావాలి అనేసి. అండ్ కొంతమంది అయితే వాళ్ళు లోగోస్ క్రియేట్ చేసుకుంటారు, సొంత లోగోస్ అనేది. ఇది మీకు ఇష్టమైతే చేసుకోండి, లేదంటే లేదు. ఇది మీ డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఒపీనియన్. అండ్ మనకి ఇంకేముంది దీంట్లో, ఫైల్ టైప్. ఇక్కడ మనకు హెవీగా చూడాల్సిందంటే ఇది మాత్రం మర్చిపోకండి. మొత్తం ఇక్కడ ప్రీసెట్ అనే ఉండాలి. ప్రీసెట్లో పెట్టి చేసుకుంటే మనకి క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే దీన్ని మనం కాపీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో క్లిక్ ఆన్ ద రైట్ బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఎక్స్పోర్ట్ అవుతుంది కదా, ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనకి ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను. గ్యాలరీ ఓపెన్ చేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ కూడా చూపిస్తాను. దీని తర్వాత మనకు కొంచెం లైట్స్ అనేది యాడ్ చేసుకొని డోప్గా హెవీ చేయాలంటే మనకు ఆ లెన్స్ డిస్టార్షన్ అనే యాప్ అనేది యూజ్ చేసేది. అది కూడా చూపించమంటే నేను చూపిస్తాను. అండ్ మనకు లోగో కూడా ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో అంటిల్ దెన్ మీరు ఇట్లే కంటిన్యూ చేస్తూ ఉండండి. అండ్ కొంచెం సపోర్ట్ చూపించండి, కొత్త ఛానల్ ఇది అందువల్ల. సో దట్స్ ఇట్ గైస్. కొంచెం సపోర్ట్ అనేది మాకు కావాలి నాకు. థ్యాంక్ యూ గైస్. సో ఇక్కడ చూసారు కదా, అయిపోయింది, డన్. ఫోటో ఎక్స్పోర్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో క్లిక్ ఆన్ దట్ ఓకే క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీలోకి అయితే వెళ్తున్నాను నేను.